మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దుర్గా నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు। ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి అధ్యక్షులు అవునూరి రమేష్, గౌరవ అధ్యక్షులు నల్మాసు సంతోష్, ప్రధాన కార్యదర్శులు చిలువేరు శ్రీధర్, కొడితల బాలప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎలుక వెంకటేశ్వర్, కోడిప్యాకర మురళీమోహన్, రంగ మహేష్, వెలగందుల వెంకన్న, తాటిపల్లి ప్రసాద్, ఉపాధ్యక్షులు కాసం రాజన్న, తనుకు నవీన్, సహాయ కార్యదర్శులు నరేంద్ర, రామకృష్ణ, కౌటారపు గణేష్, గోగులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఆర్యవైశ్య దుర్గా నవరాత్రి మహోత్సవాలు అమావాస మరుసటి రోజు నుంచి పాఠ్యమి రోజు నుంచి మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బాబికందు బెల్లంపల్లిలో ప్రారంభమయ్యాయి। ఈ దుర్గా నవరాత్రుల కార్యక్రమం అనేది దాదాపుగా సుమారుగా 35 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి। ఈ సంవత్సరంలో భాగంగా ఈ 10 రోజులు అమ్మవారి యొక్క అవతారాలు ఉంటాయి। ప్రతిరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రతి ఒక్క రోజు సపరేట్ అవతారంగా మనకు దర్శనమిస్తున్నారు। మొదటి రోజుగా అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరిగా మనకు అవతారం దర్శనమిచ్చారు। రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనం ఇవ్వడం జరిగింది। మూడవ రోజు గాయత్రి దేవిగా మనకు దర్శనం ఇవ్వడం జరిగింది। నాలుగవ రోజు అన్నపూర్ణ దేవిగా మనకు దర్శనం ఇవ్వడం జరిగింది। ఐదవ రోజు ఈరోజు ధనలక్ష్మి అవతారంలో భాగంగా కరెన్సీ నోట్లతోని ప్రత్యేక అలంకరణతో సుమారుగా 66,66,666 రూపాయలతో అలంకరణ చేయబడి బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు। విశేష కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం వచ్చేసి ప్రత్యేక ప్రజల బృందంచే మన ఆర్యవైశ్య సంఘాల వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। అదేవిధంగా దాండియా కార్యక్రమాన్ని కూడా చాలా అద్భుతంగా అమోఘంగా నిర్వహించడం జరిగింది। విశేష పూజల కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనారాయణ స్వామికి విశేష పుష్పాల అర్చన కార్యక్రమాన్ని కూడా శనివారం రోజున రేపు ఏర్పాటు చేయనుంది। దాని తర్వాత వచ్చేసి ఆదివారం రోజున శివపార్వతుల లోక కళ్యాణార్థము శివపార్వతుల కళ్యాణం కూడా ఏర్పాటు చేయబడింది। ఇట్టి అద్భుతమైన కార్యక్రమాలు దుర్గా నవరాత్రి మహోత్సవ కమిటీ ఎన్నో విభిన్న కార్యక్రమాలు చేసి ప్రజల మనసును గెలుచుకుంటుంది। ప్రజలకు లోకం కళ్యాణ లోకా సంస్థ సుఖినో భవంతు అన్నట్టు ప్రపంచ దేశాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక భారతదేశం మాత్రమే లోకా సంస్థ సుఖినో భవంతు అనే నినాదంతో ముందుకెళ్తున్న ఆ ధర్మంలో మనది ఉన్నది। ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి। మళ్ళీ రథోత్సవ కార్యక్రమం కూడా చాలా ప్రత్యేక ఆకర్షణగా బెల్లంపల్లి పట్టణ సంఘాల వారి ఆధ్వర్యంలో జరుగుతుంది। ప్రతి ఒక్కరు కూడా రథోత్సవ కార్యక్రమం పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము।